రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కృష్ణా తుంగభద్ర నదులు ఉన్న సాగు తాగునీటికి కటకట ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న వాటి నుంచి కర్నూలు జిల్లాకు కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అరకొర ప్రాజెక్టుల నిర్వహణ కూడా గాల్లో దీపంలా మారింది. ఇటు కర్నూలు అటు కడప జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే సుంకేసుల ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ప్రాజెక్టు నిర్వహణలో లోపంతో గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. అనుకోకుండా వరదలు వస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి తప్పదని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుంకేసుల ప్రాజెక్టు గేట్లు ఇప్పుడు ఎత్తడం అసాధ్యంగా మారిపోయింది. సుంకేసుల ప్రాజెక్టుకు మొత్తం 30 గేట్లున్నాయి. ఇందులో ఓ గేట్ను ప్రాజెక్టు అధికారులు శాశ్వతంగా మూసేశారు. మిగిలిన 29 గేట్ల పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదు. కాస్తో కూస్తో తెరిచేందుకు వీలుగా ఉన్న గేట్లను ఎత్తి దిగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ప్రస్తుతం అధికారులు విడుదల చేస్తూ వస్తున్నారు. మిగతా గేట్లు ఎత్తేందుకు కూడా వీలు కావడం లేదు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్నూలుకు సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మితమైన సుంకేసుల ప్రాజెక్టు 1.20 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ నుంచి కర్నూలు, కడప జిల్లాలకు సాగునీరు కాలువల ద్వారా పెడుతుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సుంకేసుల ప్రాజెక్టును అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ప్రాజెక్టు లీకేజీలకు కొదవే లేదు. కర్నూలు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి సుంకేసుల ద్వారా కేసీ కెనాల్ పారుతా ఉంది. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మరి ఆ కాలువల ద్వారా నీళ్ళని తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి సుంకేసుల రిజర్వాయర్లో ఏమాత్రం గేట్లకు సంబంధించి కానీ డ్యామ్కు సంబంధించి కానీ మరమ్మతులు జరగకపోవడంతో కేవలం ఒక గేటు మాత్రమే ఎప్పుడు ఎత్తి ఉంటుంది. మిగతా గేట్లన్నీ లీక్ అవ్వడం కానీ ఇంకా కొన్ని గేట్లు అయితే పూర్తిగా పనిచేయనటువంటి పరిస్థితి సుంకేసులలో ఉంది. అయితే ప్రతి సంవత్సరం తుంగభద్ర నది ద్వారా 100 టీఎంసీలు మరి అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు మాత్రం 1000 టీఎంసీలకు పైగా నీళ్లు కృష్ణాలో కలిసి కింది ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అత్యల్ప వర్షపాతం ఉన్న సమయంలో కూడా మినిమం అంటే కూడా 300 నుంచి 400 టీఎంసీలు కింది ప్రాంతానికి నీళ్లు బారి కృష్ణానదిలో కలిసి కృష్ణానది నుంచి మరి శ్రీశైలం నుంచి కోస్తా ప్రాంతానికి నీళ్లను తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వాలు రాయలసీమలో మాత్రం కేవలం 39 టీఎంసీలను మాత్రమే కేసీ కెనాల్ ద్వారా మరి ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తాగడానికైతేనేమి సాగునీరుకైతేనేమి ప్రధానంగా ఉన్నటువంటి కాల్వ ఏదైనా కర్నూలు, నంద్యాల అలాగే కడప జిల్లాల్లో ఉంది అంటే అది కేసీ కెనాల్. కేసీ కెనాల్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే కర్నూలు నగరంలో తీసుకుంటే ఇప్పటికీ కూడా ఈ సంవత్సరం తుంగభద్ర నదికి నీళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ కనీసం కొంతలో కొంత నీళ్లు వారక గుర్రపు డెక్క పెరిగిపోయి ఉంది. అంటే పరిస్థితి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అసలు కేసీ కెనాల్ ద్వారా నీళ్లను వదలడమే లేదు. నీళ్లను ఒకవేళ కేసీ కెనాల్ ద్వారా నీళ్లను వదిలితే రైతులు వాడుకుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూసినాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి మరి కేసీ కెనాల్ అలాగే దానికి సంబంధించినటువంటి సుంకేసుల డ్యామ్ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో తుంగభద్ర నది మీద సుంకేసుల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కేసీ కాలువ ద్వారా వస్తూ రవాణా దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించిన ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్వహణపై శ్రద్ధ పెట్టలేదు. 2020లో 783 కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణ కోసం అంచనాలు రూపొందించారు. కానీ పాలకులు, ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నామమాత్రం మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. వరదల వల్ల ప్రాజెక్టులో భారీగా బురద పేరుకుపోయి నీటి సామర్థ్యం క్రమేపీ తగ్గిపోయింది. సుంకేసుల ద్వారానే నంద్యాల జిల్లాకు తాగునీరు అందుతుంది. అంతేకాదు కర్నూలు జిల్లాలోని గూడూరు, కర్నూలు, కల్లూరు మండలాల్లోని 30 గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టు ద్వారానే గొంతు తడుపుకుంటున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా వరదతోనే సుంకేసులకు నీరు అందుతుంది. ఈ ఏడాది వర్షాలు కురవడంతో ప్రస్తుతం సుంకేసుల ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయికి చేరింది. దీంతో ప్రతిరోజు కేసీ కెనాల్ కాలువ ద్వారా 256 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాలకు, కర్నూలుకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతుంది. అయితే వేసవిలో సుంకేసుల ఎండిపోయి నోరు తెరవడం పరిపాటిగా మారింది. అదే సమయంలో ప్రాజెక్టు నిర్వహణను చేపట్టి ఉంటే నీటి సామర్థ్యం మరింత పెరిగేదని, నిర్వహణ కూడా సులభతరంగా సాగేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమైనటువంటి
నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదంటే అది సుంకేశ్లోనే. ఎందుకంటే మన తండ్రుల కాటి కూడా చెప్పుకుంటున్నారు. మరి దాన్ని ఇంతవరకు అయింది, దాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయడం లేదు. పైగా గేట్లు పోయినాయని చెప్పి కొద్దిగా తెరుస్తున్నారు. ఆ కొద్దిగా తెరచడం వల్ల కింది వాళ్ళకి, కింది గ్రామాలకి, రైతులకు సాగునీరు అందడం లేదు, త్రాగునీరు అందడం లేదు. మరి ఇప్పటికైనా వేసవి రాకముందే ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు, ఆ ప్రాజెక్టుకి ఏదైతే అధికారులు ఉన్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా తమకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని గేట్లకి మనం మరమ్మతులు చేయాలి, ఎంత వస్తే మనం నిలబెట్టుకోగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే 2009లో మనం చాలా వరద చూసాం, విపరీతమైన వరద. అసలు మన జిల్లాలో బయటికి రాలేటటువంటి కర్నూలు మొత్తం నగర నడిబొడ్డులో మొత్తం కూడా మునిగిపోయింది. మరి అటువంటి పరిస్థితి ముందుకు కేసీ కాలువ కృష్ణా జిల్లాలో 39.90 టీఎంసీ నీటిని కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించి అందులో ఎస్ఆర్ఎస్పీకి 8 టీఎంసీలు పొందేలా అనుమతి ఇచ్చింది. ఇక మిగిలిన 31.90 టీఎంసీ వాటా నీటిని వినియోగం చేసుకునే సామర్థ్యం సుంకేసుల ప్రాజెక్టుకు లేకుండా పోయింది. తుంగభద్ర ద్వారా కేవలం 21.90 టీఎంసీ నీటిని మాత్రమే ప్రాజెక్టు పొందే అవకాశం అనివార్యమైంది. తుంగభద్రలో నీరు లేక చివరి ఆయకట్టు రైతులు పంట నష్టం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ సుంకేసుల ప్రాజెక్టు నుంచి కడప, కర్నూలు రైతాంగానికి పూర్తి స్థాయిలో కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు. వర్షాకాలం సమయంలో మాత్రమే కాలువకు విడుదల చేయటం, మిగిలిన సమయంలో రైతులు తమ పొలాలను ఎండబెట్టడం పరిపాటిగా మారింది. కాలువల సామర్థ్యం పెంచకపోవడం, వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో, కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో అన్నదాతలకు దుర్భరమైన పరిస్థితి తలెత్తుతుంది. తమ కష్టం తీర్చాలని రైతులు పెట్టుకున్న మొరతో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వచ్చింది. సుంకేసుల ప్రాజెక్టు నిర్వహణపై గత వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అప్పట్లో బ్యారేజ్ను సందర్శించారు. ప్రాజెక్టు ఎదుర్కొంటున్న నిర్వహణ లోపాన్ని మీడియా ముఖంగా ఎండగట్టారు. ఇక ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇటు సుంకేసులకు మంచి రోజులు వస్తాయని, అటు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.